మహిళలలో ఎక్కువగా కనిపించే వ్యాధి ఇదే. జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే ప్రకారం భారతదేశంలో 15 నుంచి 49 సంవత్సరాల వయస్సు గల 57% మంది మహిళలలో రక్తహీనత సమస్య ఉంది. పురుషుల కంటే మహిళల్లో రక్తహీనత ఎక్కువగా కనిపిస్తుంది. ఐరన్ లోపం, ఋతుస్రావం, గర్భధారణ సమయంలో తగినంత పోషకాహారం లేకపోవడం దీనికి ప్రధాన కారణాలు. శరీరంలో హిమోగ్లోబిన్ స్థాయి సాధారణం కంటే తక్కువగా పడిపోయినప్పుడు రక్తహీనత ఏర్పడుతుంది. హిమోగ్లోబిన్ అనేది ఎర్ర రక్త కణాలలో కనిపించే ప్రోటీన్. ఇది శరీరం అంతటా ఆక్సిజన్ను తీసుకెళ్లడంలో సహాయపడుతుంది. మహిళల్లో రక్తహీనతకు అతి పెద్ద కారణం ఐరన్ లోపం. రక్తహీనత ఎందుకంత ప్రమాదం? గర్భధారణ సమయంలో స్త్రీ శరీరానికి, శిశువు అభివృద్ధికి ఎక్కువ పోషకాలు అవసరం. ఈ సమయంలో ఐరన్, ఫోలిక్ యాసిడ్, విటమిన్ బి12లను తీసుకోకపోతే రక్తహీనత వస్తుంది. రక్తహీనత వల్ల సంతానోత్పత్తి తగ్గడం, గర్భధారణ సమయంలో అకాల ప్రసవం, నవజాత శిశువు బరువు తక్కువగా పుట్టడం, మానసిక, శారీరక అభివృద్ధిలో ఆటంకం ఏర్పడే ప్రమాదం పెరుగుతుంది. రక్తహీనత రాకుండా ఉండాలంటే రక్తహీనతను నివారించడానికి చిన్నప్పటి నుండే ఆహారాన్ని మెరుగుపరచడం అవసరం. దీనికోసం సమతుల్య ఆహారం తీసుకోవాలి. ఆకుకూరలు, పాలకూర, మెంతికూర, తోటకూర, మునగకూర, బీట్రూట్, దానిమ్మ వంటి ఐరన్ అధికంగా ఉండే ఆహారాలు తప్పనిసరిగా తినేలా చూసుకోవాలి. పప్పుధాన్యాలు, సోయా, పాలు, గుడ్లు వంటి ప్రోటీన్ అధికంగా ఉండే ఆహారాలను తీసుకోవాలి. ఫోలిక్ యాసిడ్, విటమిన్ బి12 కోసం ఆహారంలో ఆకుపచ్చ కూరగాయలు, పప్పులు, మాంసం, పాలు చేర్చుకోవచ్చు. ఆహారంలో నిమ్మ, నారింజ, ఉసిరి వంటి విటమిన్ సి అధికంగా ఉండే ఆహారాలను చేర్చుకోవాలి. విటమిన్ సి ఐరన్ శోషణకు సహాయపడుతుంది. కాబట్టి విటమిన్ సి తీసుకుంటే ఐరన్ గ్రహించడంలో శరీరానికి ఇబ్బంది కలగదు. మరిన్ని వివరాల కోసం మా అశ్విని హాస్పిటల్ని సంప్రదించండి. మా హాస్పిటల్ ఎల్లారెడ్డిపేట బస్టాండ్ ఎదురుగా కలదు. మా కాంటాక్ట్ నంబర్స్ 9550588377 మరియు 9100093338.